రెసోనెన్స్ గ్లోబల్ క్యాంపస్ కు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించారని రెసోనెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. మాదాపూర్లోని రెసోనెన్స్ గ్లోబల్ క్యాంపస్లో రెసోనెన్స్ స్టూడెంట్స్ సాధించిన విజయాలను వెల్లడించారు. రెసోనెన్స్ కి చెందిన 10 మంది విద్యార్థులు సాట్, ఐఈఎల్టీఎస్ వంటి అంతర్జాతీయ పోటీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. విదేశాలలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా రెసోనెన్స్ గ్లోబల్ క్యాంపస్ను స్థాపించామని చెప్పారు. నేను రెసిడెన్స్ గ్లోబల్ క్యాంపస్లో ఫస్ట్ ఇంటర్ స్టూడెంట్. మాకు ఫస్ట్ నుంచే రెసిడెన్స్ గ్లోబల్ క్యాంపస్ ఫ్యాకల్టీ కన్సల్టెంట్స్ అందరూ ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నారు. చాలా యాక్సెసిబుల్గా ఉన్నారు. మాకు ఏ స్కూల్లోని ఇంత, నా ప్రీవియస్ స్కూల్లో ఎప్పుడు నాకు ఇంత యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు కాదు. ప్రిన్సిపల్ అయినా టీచర్స్ అయినా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏమైనా డౌట్స్ అడిగినా మాకు చాలా యాక్సెసిబుల్గా ఉంటారు టీచర్స్. జాయిన్ అయ్యాను. ఎవర్ సిన్స్ దెన్ ఐ గాటన్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ద బెస్ట్ ట్రైనింగ్ దర్ ఇస్. నాకు ఎస్ఏటీలో 1540 వచ్చింది, ఐఎల్స్లో బ్యాండ్ 8 వచ్చింది. Earlier I used to be very nervous about speaking. నాకు సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. But my teachers here helped me gain confidence. So రెసిడెన్స్ గ్లోబల్ క్యాంపస్ 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. 2024లో జరిగినటువంటి సాట్ ఐఎల్స్ ఎగ్జామ్స్లో రెసిడెన్స్ గ్లోబల్ క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ ఎక్సలెంట్గా స్కోర్ చేయడం, 1500 పైన 20 స్కోర్ 2 స్టూడెంట్స్ స్కోర్ చేయడం, అదేవిధంగా 1400 పైన 2 స్టూడెంట్స్ స్కోర్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఐఎల్స్ ఎగ్జామ్లో కూడా 8 బ్యాండ్ స్కోర్స్ రావడం, 7.5 ఆల్మోస్ట్ 7 స్టూడెంట్స్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది.